పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ గారు విదేశాల్లో 30 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చారు గదా! ఏమై ఉంటది? బన్నీ వాసు చెప్పాడు ప్రెస్ మీట్లో మాడుతూ హ్మ్. తాజాగా విదేశాల్లో 30 రోజుల శిక్షణ తీసుకొని వచ్చాడు. హ్మ్. దేంట్లో శిక్షణ తీసుకొని వచ్చాడో మనకు ఇది విధంగా తెలియదు ఫలానా అని ఆయన చెప్పాడు. మనం బన్నీ గురించి ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా అతను హీరో ఏంటి అని అందరూ "ఏ, ఏం బాగున్నాడు అసలు మగాన్లాగానే లేడు" అనే వార్తలు అనే కామెంట్లు కూడా వచ్చినాయి. అయితే అతను స్వశక్తితో కఠోరమైన సాధన చేసి నటుడిగా నిరూపించుకున్నాడు. ఎంతగా అంటే పుష్ప 1, పుష్ప 2తో మన భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నంత గొప్ప స్థాయికి వెళ్ళాడు అతను. ఇంకొక రికార్డు ఉంది తెలుసా? తెలుగు సినిమా పుట్టిన తర్వాత మనకు ఉత్తమ నటుడు అవార్డు రాలేదు ఇప్పటి వరకు. అంటే మొత్తం భారతదేశంలోనే నేషనల్ అవార్డు హీరోకు కథానాయకుడికి ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఈ తరం వాళ్ళు ప్రభాసు, వీళ్ళు గొప్ప బ్లాక్ బస్టర్స్, అద్భుతమైన సినిమాలు చేసిన, ఛాలెంజింగ్ సినిమాలు చేసినా కూడా ఎవ్వరికీ రాని అవార్డు మొట్టమొదటిసారిగా ఇతనికి వచ్చింది. అల్లు అర్జున్ తీసుకొని వచ్చాడు. అతను రికార్డ్ అది మన తెలుగు హీరోలకు అది ఒక పెద్ద రికార్డు. అంత ఘనత సాధించాడు.